పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని ఇద్దరిపై వేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేశారు. సుదీర్ఘకాలం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇవాళ ఉదయం ఈ తీర్పు వెల్లడించారు అసెంబ్లీలోని తన ఛాంబర్లో. దానం నాగేందర్ సార్ జంపు కాలేదు, కడియం శ్రీహరి సార్ కండువం మార్చలేదు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని ఫైనల్ తీర్పు ఇచ్చిండు స్పీకర్ ప్రసాద్ సారు. కారు టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో గుసాయించిరని వేసిన కేసులు కొట్టేసింది సాక్ష్యాలు కరెక్ట్ లేవని. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. ముందే 8 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, అరికపొడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, సంజయ్ సాల్ర కేసులో కూడా ఇదే తీర్పు వచ్చే. ఈ 10 మంది మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయిరు. ఎమ్మెల్యే పదవులకు వెళ్ళి తీసేయాలని సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడింది బీఆర్ఎస్. మీరే చెప్పున ఎంక్వైరీ చేసి ఏదో ఒకటి చెప్పురని కోర్టు అనుడితోటి స్పీకర్ సార్ అటోళ్లను ఇటోళ్ళను పిలిచి వివరాలు తీసుకుంటే ఒక్కరు కూడా జంపు కాలేదని తేలిందట. పార్టీ నాకు ఏ రకమైన షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. మీరు ఎమ్మెల్యేల ద్వారా పిటిషన్ వేయించారు, పార్టీ పరంగా ఎందుకు వేయలేదు, అధ్యక్షునిగా మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అని అడుగుతున్నారు. పార్టీ మారితే నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, మీటింగ్లకు ఎందుకు పిలుస్తలేరు అనేది ఇళ్ళ క్వశ్చన్. అధ్యక్షుడు కాకుండా ఏరే లీడర్లతో కేసులు వేపిస్తే అది లెక్కలకు రాదట. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే ముఖ్యమంత్రి సార్ను కలిసిరాట. కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదట. చేల అంతా జూట. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు గిదెన్ తీర్పు అని రామన్న అంటూ టేకీలు గిట్ల కౌంటర్ ఇస్తుండ్రు. పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరు శుద్ధపూసల లెక్క మాట్లాడితే ఎట్లా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళను మంత్రులుగా చేసిన చరిత్ర మీది. ముందు కేసీఆర్ క్షమాపణ చెప్తే నేను తప్పకుండా రాజీనామా చేసి మేమందరం ప్రజల్లోకి వెళ్దాం. ఇక రేపు సుప్రీంకోర్టులో ఇదే కేసు విచారణ జరిగేది ఉంది. ఆడేమైతుందో గానీ తెలంగాణ వచ్చినాక 50 మందికి మీద ఎమ్మెల్యేలు ఒక దాంట్లో గెలిచి ఇంకో దాంట్లోకి పోయినా ఒక్కల పదవి కూడా పోలే మరి.